వెల్కమ్ టు పెన్ పాయింట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో A to Z ప్రతి విషయం పైన డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 18 నెలల పాటు ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అక్కడ జరుగుతున్న పరిణామాలు, దీని కారణంగా వైసీపీలో జరుగుతున్న ప్రకంపనలు ఏవైతున్నాయో వాటి గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూసాం అంబటి రాంబాబు ఇంటిపైన దాడి కానివ్వండి, అమరావతికి సంబంధించిన డెవలప్మెంట్ మీద వైసీపీ చేస్తున్న మాటలు, వీటన్నిటి గురించి డిస్కస్ చేయాలి. దానికన్నా ముఖ్యంగా లడ్డూ పైన ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో ఆ లడ్డూకు సంబంధించిన అంశంపైన కూడా డిస్కషన్ చేయాల్సింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నది కేవలం ఒక రాష్ట్రంగా కాకుండా మొత్తం ప్రపంచానికి ఒక దిక్సూచిగా మారే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతోంది, అక్కడ ఉన్న అంశాల వారీగా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు జూపూడి ప్రభాకర్ గారు, మాజీ ఎమ్మెల్సీ, అలాగే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. దాంతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అంతకన్నా ముందు ఆయన ఒక బ్యూరోక్రాట్గా ఉన్నారు కాబట్టి పరిపాలనలో ఏం జరుగుతుంది, ఆ పరిపాలన కారణంగా పాలనను ఎలా చూడాలి, ఈ విషయాలు కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్టూడియోస్ జూపూడి ప్రభాకర్. నమస్కారం సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏంటంటే వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాటు 2019 నుంచి 2024 పాటు 5 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. అప్పుడు ఆర్థిక విధ్వంసం జరిగింది, అభివృద్ధికి విఘాతం కలిగింది. ఆ కారణంగానే ప్రజలు మీకు 151 నుంచి 11 సీట్లు వచ్చేందుకు కారణంగా మారాయి అన్నది టీడీపీ చేసే ఒక ఆరోపణ. మీరు దాన్ని ఎలా చూస్తారో? నిజంగానే ఓట్లు సీట్లు అన్నవి మీ పాలనకు ఒక గీటురాయిగా భావించాల్సిన అవసరం ఉందంటారా? ముందుగా బిఆర్కే న్యూస్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి మీకు నమస్కారం అండి. మీరు అడుగుతున్నది నాకు అర్థమైనట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఆర్థిక విధ్వంసం హద్దులు దాటిందనేది ఒక ప్రశ్న. ఎలక్షన్ టైంలో కూటమి నేతలుగా ఏర్పడినటువంటి తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ గారు, తర్వాత కొంచెం బీజేపీ. నేను బీజేపీని కొంచెం ఎందుకు అంటున్నానంటే, ఈరోజు కూడా కూటమిలో బీజేపీ ఉందా లేదా అన్న ఒక మీమాంస కూడా కనబడుతూ ఉంది. వాళ్ళు చేసినటువంటి ప్రాపగండా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్ల అప్పు చేశాడు అని చెప్పారు. అది తీరా చూస్తే మొన్న రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు అది ఓన్లీ 3 లక్షల కోట్ల దాకా తెలిసారు వాళ్ళు. 14 లక్షల నుంచి 3 లక్షలు. ఈరోజు దాదాపు ఈ 1.5 ఇయర్లోనే, లేకపోతే 19 months 20 monthsలో జరిగినటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఎంత అప్పు చేశాడో 1.5 ఇయర్లోనే వీళ్ళు దాన్ని దాటిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అప్పులు తెచ్చి ఆర్థిక విధ్వంసం అనుకుంటే, ప్రజలేం భావించారంటే ప్రభుత్వం అనేది పేదల పక్షాన్ని నిలబడాలి, పేదల కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి రెవల్యూషనరీ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నారో వాటిల్లో నెంబర్ 1 గవర్నమెంట్ స్కూల్స్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్పొరేట్ స్కూల్స్ లాగా ఆ స్థాయికి తీసుకొచ్చి నాడు నేడు అనే ఒక కార్యక్రమాన్ని, బడి గ్రామంలో బడి అంటే అమెరికాలో స్కూల్ ఎలా ఉంటుందో ఆ విధంగా తయారు చేశారు. దాన్ని ఆర్థిక విధ్వంసం అని ఒకళ్ళు కూటమి పిలిస్తే గ్రామాల్లో ఉన్న ప్రజలు దాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు నిర్ణయించుకోవాలి. మీరు తర్వాత క్వశ్చన్ ఏమైనా అడగచ్చేమో, నిర్ణయించుకో మిమ్మల్ని తగ్గించారు కదా, మీరు ఓడిపోయారు కదా అనొచ్చేమో. ఐ విల్ కమ్ టు దట్ ఆల్సో. అండ్ అదేవిధంగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడ్యుకేషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని నేను ఒక్క మచ్చుకు మాత్రమే చెప్పాను. సో ఇఫ్ యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ని విలేజ్లో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ దాకా తీసుకొచ్చాడు. అంటే నార్మల్గా నగరాల్లో బంజారా హిల్స్ హైదరాబాద్ అయితే, విజయవాడ అయితే కరెన్సీ నగరం, మనకి ఒకవేళ విశాఖపట్నం అయితే ఇంకో మధురవాడు, ఇలాంటి చోట్ల మామూలుగా పెద్ద వాళ్ళు ఉండే దగ్గరే విలేజ్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఊరూరా ప్రతి విలేజ్లో కూడా గ్రామంలో ఉండే ముసలోళ్ళకి, పిల్లలకి ఆరోగ్యం కోసం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని పెట్టాడు. అంటే హెల్త్ని హెస్ టేకెన్ ఇట్ యాజ్ గవర్నమెంట్ ప్రైమరీగా చేయాల్సినటువంటి డ్యూటీలు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. దాంతోపాటు వ్యవసాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పీరియడ్లో 5 సంవత్సరాల పీరియడ్లో 2 సంవత్సరాల్లో కరోనా ఉన్నప్పటికీ ప్రపంచం అంతా ఇబ్బంది పడినా, మిగతా 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రైతులు ఏ రోజు కూడా ఇబ్బంది పడలేదు. సో ఈ మూడింటిని బాధ్యతగా తీసుకొని చేసినటువంటిది ఆర్థిక విధ్వంసం అనుకుంటే, గ్రామాల్లోకి వెళితే కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి ఆర్బీకే సెంటర్స్ కానీ, విలేజ్లో తీసుకున్నటువంటి విలేజ్ పంచాయత్ ఆఫీసెస్ కానీ, గ్రామ పంచాయతీలు, అదేవిధంగా ఎడ్యుకేషన్లో ఆయన కట్టిన నాడు నేడు స్కూల్స్ కానీ, ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా. 2 సంవత్సరాలుగా ఈ రోజుకి కూటమి ప్రభుత్వం ఎక్కడైనా సరే ఒక పునాది రాయేసి ఒక బిల్డింగ్ కట్టారా? ఎలా చెప్తారు దీన్ని ఆర్థిక విధ్వంసం అని? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని
వీళ్ళు ఏం చేశారంటే ప్రజల్లోకి తీసుకెళ్లేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద బట్ట కాల్చి వేసే ఒక కార్యక్రమం తీసుకున్నారు. మాలో లోపం ఉంది, మేము సరిగా చెప్పుకోలేకపోయాం, చేసిన కార్యక్రమాలని సరిగా చెప్పుకోలేక ప్రజల్లోకి తీసుకెళ్ళలేక అవతల నుంచి చేస్తున్నటువంటి అబద్ధాలని, తెలుగులో ఒక సామెత ఉంది సార్, నిజం నిద్రలేసే లోపల అబద్ధం ప్రపంచం అంతా తిరిగి వచ్చిందంట. ఆ అబద్ధాన్ని మేము ఆపలేకపోయాం. ఆ క్రమంలోనే మేము కొంత ఓడిపోయాం. మేము ఓడిపోవడానికి 41% ఆఫ్ ద ఓట్లు మాకు వచ్చిన 11 సీట్లకి ఎందుకు పరిమితం ఏమంటే మాకు ఉన్నటువంటి అనుమానాలు మాకున్నాయి, ప్రజలతో పాటు మాకు కూడా ఉన్నాయి. ఏం జరిగింది కూటమిలో? చాలామంది చెప్తున్నారు ఈవీఎంస్ వాడారని. వాడారా లేదా అంటే వాళ్ళు చెప్పాలి మేము వాడలేదని. ఈ రోజుకి కూటమిలో ఉన్నవాడు ఎవడో చెప్పట్లా. అసలు వాళ్ళు ఒకళ్ళొకళ్ళు ఒక్కో పార్టీకి 21. ఆ స్లోగన్ మాదే, 175 అవుట్ ఆఫ్ 175 మాది, వైనాట్. కానీ తెచ్చుకుంది వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు. క్యాండిడేట్ వాడు మనిషి కాదు, పాలసీ వాడు మనిషి కాదు. ఎలా వచ్చారో ఎవరితో గెలిచాడో అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలు అనుకుంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమం మీద 5 సంవత్సరాలు పరిపాలించింది చిరస్థాయిగా నిలబడిపోతే మధ్యలో వచ్చినట్టు దొంగల్లాగా వచ్చేసి కొట్టేసుకుని వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు అన్నట్టు 5 ఏళ్ల పాటు మీరు చేసిన పాలన చూసిన తర్వాత ఒక ఆశతోనో లేకపోతే వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేస్తారనే ఒక ఆనందంతో ఏదో కారణంతో వాళ్ళు ఇప్పుడు ఓట్లు వేశారు. ఇప్పుడు 164 సీట్లు వాళ్ళకి ఇచ్చేశారు. ఈ 18-19 నెలల కాలంలో వాళ్ళ పాలన చూసిన తర్వాత ఇప్పుడు మీరు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ ఏంటి? ఆ పాలనకు ఆల్రెడీ వాళ్ళు రెస్పాన్స్ అయితే స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది. సో మీకు ఎలాంటి రెస్పాన్స్ కనిపిస్తుంది? చిదంబరం రెడ్డి గారు, నార్మల్గా ఐ యూజ్డ్ టు బి ఆల్వేస్ టు ద పీపుల్. నేను గ్రామాల్లో ఎక్కువ ఉంటాను, ప్రజల మధ్య ఎక్కువ ఉంటాను, సామాన్యులతోటి చాలా ఎక్కువ మాట్లాడుతుంటాను. సో ఈరోజు నాకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్, నేను అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కాబట్టి జూపుడు గారు ఇట్లనే మాట్లాడతారు అనుకుంటే అది కాదు అని వాస్తవాన్ని మాత్రమే మీ ముందు నేను ప్రేక్షకులకి పెట్టదలుచుకున్నాను. ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈవెన్ టీడీపీలో ఉన్నటువంటి ప్రజలు కూడా, టీడీపీ అభిమానులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి వెల్ఫేర్ యాక్టివిటీస్ పేరుతోటి మేము అర్హులమైతే ఏదో ఒక రూపంలో మాకు కూడా కొన్ని కార్యక్రమాల్లో డబ్బులు వచ్చేవి. ఇది ఎవరు? తెలుగుదేశం పార్టీ అభిమానులుగా ఉన్నటువంటి లబ్ధిదారులు నేను చెప్పేది. ఆ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో తెలుగుదేశం అయినా సరే, మేము ఓటు అయిపోయినా సరే లబ్ధిదారులకి మేము ఎన్నుకో మాకు అర్హత ఉంది కాబట్టి మాకు వచ్చాయి. ఈరోజు చెప్పరా వాళ్ళు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి లేకపోతే మాకు కూడా లేవయ్యా. ఏం జరుగుతుంది? దాదాపు 20 మంత్స్ నుంచి ఈ రాష్ట్రంలో ఒక్కళ్ళకి ఒక్క పైసా లేదు. అరకొరగా ఒకవేళ ఫీజు రీయింబర్స్మెంట్ లేకపోతే తల్లికి వందనం అనేది పెద్దగా ఎవడు మాట్లాడదు, అంతా అమ్మఒడేనే మాట్లాడతారు. ఈ రోజు కూడా గ్రామాల్లోకి వెళ్ళి లేకపోతే మీరు పట్టణాల్లోకి వెళ్ళి అడిగినప్పుడు ఆఫీసులో ఏం చెప్తారంటే అమ్మఒడి కార్యక్రమం ఏమైనా పడింది అంటారు. దాని వాళ్ళు పేరు మార్చుకున్న అమ్మకు తల్లికి వందనం, దాంతో ఇంకా రావట్లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పేర్లన్నీ కూడా బ్రెయిన్లోకి ఎక్కిపోయింది, రిజిస్టర్ అయిపోయినాయి ఇక్కడ. సో వాటి మీదే నడుస్తున్నట్టు కార్యక్రమాల్లో 1,00,000 మందికి ఇవ్వాలంటే 50,000 మందికి ఇచ్చారు, 1,00,000 మందికి ఇవ్వాలంటే 20,000 మందికి ఇచ్చారు. ఒక్కొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసి మా సూపర్ 6 అయిపోయిందని వాళ్ళే డిక్లేర్ చేస్తున్నారు. అవును, సూపర్ హిట్ అని చెప్తున్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అంటే నువ్వెంత 20% చేసి 30% చేసి 100% చేయకుండా నువ్వు ఎలా సక్సెస్ అని చెప్తావు? ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇది అనేకమైన వెల్ఫేర్ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఎక్సెప్ట్ పెన్షన్ మిగతా వెళ్ళండి ఇచ్చేది కూడా, పెన్షన్ ఇచ్చేది కూడా ఈరోజు అది ఎమ్మెల్యే చేతిలోకి వెళ్ళిపోయింది. అంతకుముందు సూర్యుడితోటి పోటీ పడి అంటే తెల్లవారకు ముందే అతను వాలంటీర్ అనేవాడు నిద్ర లేపి ముసలి వాళ్ళకి పెన్షన్ ఇచ్చిపోయేవాడు. కోడి కుయ్యకు ముందే వీళ్ళు వెళ్ళి చేసేవాళ్ళు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తేనే అది ప్రారంభం. రాష్ట్రంలో మిగతా ఎమ్మెల్యేలు అక్కడ వెళ్ళి ఫోటో దిగి వెళ్ళిపోవాలి, మిగతాది ఇస్తారో లేదు తెలియదు. అంతకుముందు ఎమ్మెల్యే లేదు, ప్రభుత్వం లేదు, వాలంటీర్స్ తీసుకెళ్ళి నిద్ర లేకముందే ఇచ్చేసేవాళ్ళు. వాళ్ళ ఆస్పెక్ట్ మీకు నెగిటివ్గా ఏమైనా అయింది? ఎందుకంటే ఇవాళ చాలామంది చెప్తున్నది ఎందుకు ఓటమి కారణాలు అనేటప్పటికి ఏంటంటే ఆ నాయకుడికి, అక్కడ ఉన్న స్థానిక నాయకుడికి అండ్ ప్రజలకి మధ్యలో వాలంటీర్లు వారధిగా ఉన్నారు, కానీ వాళ్ళే డిస్కనెక్ట్ చేశారు. దాని కారణంగా ఇప్పుడు ఆ విషయంలో చంద్రబాబు నాయుడు కొద్దిగా తెలివి తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళు ఎమ్మెల్యే దగ్గర నుంచి పెన్షన్లు ఇప్పిస్తున్నారు. సో దట్ ఇది మొత్తం ప్రభుత్వం నుంచి ముఖ్యంగా మేమే ఇస్తున్నాం అనే విధంగా ఒక ప్రొజెక్షన్ ఇస్తున్నారు. నేను ఇందాక మీకు ఒక మాట చెప్పాను సార్, నా ప్రియాంబుల్లోనే ఒక రెవల్యూషనరీ సంస్కరణల వైపు వెళ్ళిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. మనం ఇప్పుడు అనుకునేది ఎమ్మెల్యే అనేవాడు ద్వారానే ప్రతిదీ జరగాలి, ఎమ్మెల్యే లేకపోతే ఇన్ఛార్జ్. సో దీనికి జనం అలవాటు పడిపోయినారు. అయితే ఎమ్మెల్యే ద్వారా ఒక రాజకీయ పార్టీ ద్వారా జరుగుతుందంటే చాలామందికి రావట్లేదు, వాళ్ళ మనుషులకి మాత్రం వస్తుంది అనేది ఒకటి ఉంది. నేను మీకు ఇక్కడ పేరు ప్రస్తావించడం కోసమే నేను చెప్తున్నాను.
నేను కొండేపి నియోజకవర్గంలో కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి కొండేపి నుంచి ఉమ్. నిడవనూరు అని మాకు ఒక విలేజ్ ఒకటి ఉంది. నిడవనూరు నుంచి రమణారెడ్డి గారని నేను మీకు ఇది లైవ్లో కావాలని పెడుతున్నా. ఓకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ గ్రామంలో దాదాపు 4,000 ఓట్లుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధానమైన నాయకుడిగా ఉండేవాడు. ఉమ్. మా పరిపాలనలో దాదాపు 3 సంవత్సరాల తర్వాత నాతోటి ఒకరోజు పర్సనల్గా మాట్లాడుతూ మా పార్టీని నన్ను బూతులు తిట్టాడు. ఓకే. అతను కూడా పార్టీ క్యాండిడేటే. అవును. నేను రమణారెడ్డి అని కూడా చెప్తున్నాను, పార్టీ క్యాండిడేట్, గ్రామం మొత్తాన్ని మోసేవాడు. నెక్స్ట్ మీరు గెలవరయ్యా అన్నాడు నన్ను. ఉమ్. అదేంటన్నా, మమ్మల్ని గ్రామంలో ఉన్న మమ్మల్ని వదిలిపెట్టి మీరు ఒక వాలంటీర్ చెప్పి వాలంటీర్ ద్వారా మీరు ప్రతిదీ పంపించుకుంటూ పోతే మా ముఖం ఎవడు చూడాలి? నేను ఒక ప్రోగ్రామ్కి వెళ్తే ఆ రోజు తన ఊర్లో లేడని చెప్పించాడు. ఉమ్. అవును. ఉన్నాడో లేడో నాకు తెలియదు. ఉమ్. లేదు ఉంటాడు పొమ్మన్నా, లేడు. ఏంటి ఎక్కడున్నావని నేను ఫోన్ చేస్తే మీ దెబ్బకి నేను బతకలేక గ్రామంలో పొద్దున్నే లేచి టంగుటూరు మండలానికి వెళ్ళి లేకపోతే ఒంగోలుకి వెళ్ళి పక్కనే ఉంటాయిలండి, ఉమ్. ఉమ్. ఒంగోలులోనే టిఫిన్ చేసి అక్కడక్కడ టైం పాస్ చేసి సాయంత్రానికి ఇంటికి వెళ్తున్నాను. గ్రామంలో ఉంటే నా ముఖం నేను చూసుకోలేకపోతున్నాను. మీరు నన్ను లీడర్గా నన్ను గుర్తుండేట్టుగా చేయట్లేదు కదా, నడిపించుకోండి వాలంటీర్ తోటి, రేపు అతనే ఓట్లు వేపిస్తాడు మీకు చూద్దాంలే అన్నాడు. ఎస్. అంటే అది మాకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సంస్కరణ ఏంటంటే ఎమ్మెల్యే క్యాండిడేట్కో లేకపోతే గ్రామంలో ఒక పెద్ద మనిషి వీళ్ళు పార్టీ లైన్ చూసి అవతలను ఎలిజిబిలిటీ క్యాండిడేట్కి కూడా ఏమైనా ఇబ్బంది పెడతారేమో, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ బయాస్. అవును. లబ్ధిదారునిగా చూడాలనేది జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద మనసు. ఉమ్. సో అక్కడ మేము కొంత దెబ్బతిన్నాం. జగన్ 2.0లో మార్పులు ఉంటాయి, ఈసారి కార్యకర్తలకు పెద్దపీట ఉంటుంది అని జగన్మోహన్ రెడ్డి 100%. ఎట్లా మేము ఇంతకుముందు మా దగ్గర కోఆర్డినేషన్ లేకపోవచ్చు, ఇప్పుడు నౌ వీల్ కోవిటం ఎస్. కోఆప్ చేసుకుంటాం. వాలంటీర్ లేకుండా చేసేది లేదు, నాయకుడిని వదిలేది లేదు. ఓకే. వీళ్ళిద్దరిని ఎలా చేయాలో జాగ్రత్తగా చేసుకొని మేము రాజకీయం నడపడానికి ఇది మాకు ఒక లెసన్గా మేము తీసుకుంటాం. అయితే గ్రామంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లబ్ధి పొందినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదా? జగన్మోహన్ రెడ్డి గారి స్లోగను నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు 41% ఆఫ్ ద ఓట్స్ వచ్చున్నాయంటే వీళ్ళంతా ఎవరై ఉండాలి? ఖచ్చితంగా ఆయన ఓన్ చేసుకున్న వాళ్ళు 100%. వైసీపీ వాళ్ళు అవ్వాల్సిన అవసరం కూడా లేదు దాంట్లో. లేదు కదా. అవును. అంటే వెనకబడిన వర్గాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నాయి అనేదానికి 41%. అయితే మనం దాన్ని కన్వర్ట్ చేసుకొని సీట్లను వచ్చినాయి అనుకునేటప్పుడు ఎలక్షన్ మ్యాజిక్స్ కొన్ని ఉంటాయి. దానిలో మేము ఇబ్బంది పడ్డాం. బట్ జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా పేద ప్రజల గుండెల్లో ఉండిపోయాడు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా చెప్పమానండి? 2 సంవత్సరాలుగా ఈరోజు మీరు నడుపుతున్నారు కదా, ఒక్క పల్లెలో కానీ, ఒక్క గ్రామంలో కానీ, ఒక్క పట్టణంలో కానీ చిరస్థాయిగా ఇది మా ప్రోగ్రాము పేరెత్తి చెప్పమానండి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోండి, నాడు నేడు, అమ్మఒడి, ఆర్బీకే సెంటర్స్, అదేవిధంగా విలేజ్ హెల్త్ కాన్సెప్ట్స్, ఫ్యామిలీ డాక్టర్స్, ఇలా మచ్చుకు మాత్రమే. కానీ మీ దగ్గర ఒక్క ప్రోగ్రామ్ సక్సెస్ చేసాం, ఇది స్టాంపింగ్, ఈ ప్రోగ్రామ్ పేరు చెప్తే చంద్రబాబు నాయుడు గుర్తొస్తాడు అని చెప్పమానండి. కానీ